మరి మీడియా మిత్రులకి నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈరోజు మరి కర్నూలు జిల్లాలో అంటే గతంలో కూడా మనం అనేక పర్యాయాలు చూసాం కరువులు. కానీ ఈ సంవత్సరం ప్రారంభం నుంచే ఈ ఎల్‌నినో ప్రభావంతోన మరి గత 2 నెలల కాలం నుంచి తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే రైతులంతా కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత విత్తనాలు, ఎరువులు మరి భూములను సాగు చేసుకొని ఎంతో ఆశాభావంతో విత్తనం వేసుకున్నారు. కానీ ఇప్పుడు 2 నెలల కాలం అయిపోయింది. అప్పుడప్పుడు చినుకులు అట్లా పడిపోతున్నాయి తప్ప మరి పదునైన పరిస్థితి లేదు. అంటే విత్తనం వేసిన తర్వాత మరి ఎంతో కష్టపడి వాళ్ళంతా కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టుకుని ఇది చేసిన తర్వాత ఈరోజు 50 రోజులైనా కూడా వర్షం లేని కారణంగా పంటలు మొలక దశలోనే ఎండిపోతూ ఉన్నాయి. అందుకే తక్షణమే మరి రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతూ మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు రేపు జిల్లా వ్యాప్తంగా 4 బృందాలుగా ఏర్పడి ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలని మరి తిరిగి అన్ని మండలాల్లో పంటల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. పంటల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి 3వ తేదీ నాడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని మండల తహసీల్దార్ల ఆఫీసు ముందు రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కర్నూలు జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలి. కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి. పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకి 50,000 రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలి. దీంతోపాటు మరి ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు కరువు పెన్షన్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గ్రామాల్లో తాగునీటి సమస్యని పరిష్కరించాలని చెప్పి కోరుతూ, ఇంకా అనేక సమస్యల మీద ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి 3వ తేదీ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ల కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఆ తర్వాత 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ